నేను ఒక వీడియోని ఏఐలో పెట్టి చూసా. దాని టైటిల్స్ 2 ఇచ్చిందది. చూస్తే యాప్ట్‌గా లేవు. సరే మనకి మనుషులు తక్కువైతే నేను ఆ పని చేయొచ్చు. రోజు ఏఐలో పెట్టేసి ఆ టైటిల్ తీసుకొని చేసేయొచ్చు. మనుషుల్ని తగ్గించుకోవాలనుకుంటే. నేను మనిషిని నమ్ముతా. మనిషి యాక్టివిటీని నమ్ముతా. ఎందుకంటే మనుషులది ప్రపంచం తప్పించి మిషన్‌లది ప్రపంచం గాదు. మానవ వనరులని పక్కన పెట్టేసి ఉట్టి మిషన్‌ని నమ్మడం తప్పు అంటా నేను. నా ఉద్దేశ్యం అయితే ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషి శ్రమని దోచినటువంటి వ్యవస్థ. ఇప్పుడు ఆ మనుషుల్ని దొంగలుగా చూపెట్టి మిషన్‌లను నమ్మితే ఎట్లా ఉంటది? ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఏఐ బబుల్ బద్దలవుతుంది. ఏఐతో తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది పని చెయ్యొచ్చు అన్నటువంటి దశ నుండి ఏఐ వల్ల మనుషులకయ్యే ఛార్జీల కంటే ఎక్కువవుతాయి అన్నటువంటిది ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మళ్ళీ మానవ వనరుల వైపుకి వెళ్తున్నారు. తాజాగా మెటా ఏఐ టోకెన్స్‌కి $2.65 బిలియన్ ఏడాదికి ఇచ్చిందట. వాస్తవంగా మెటా ఇంజినీర్‌కి జీతాలొచ్చేటప్పటికి $3,00,000 మాత్రం ఉంటది. ఇప్పుడు ఆ విషయాన్ని లెక్క చూసుకుని 9,000 ఇంజినీర్లని మళ్ళీ తీసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తోంది. ఓవరాల్‌గా మెటా ఎంప్లాయీస్ $73.7 ట్రిలియన్ ఏఐ టోకెన్స్ కోసం ఖర్చు పెట్టారు. ఒక్క నెలకి టోటల్‌గా $221 మిలియన్ ఫర్ మంత్, $2.65 బిలియన్ ఫర్ ఇయర్ అయింది అన్నటువంటి లెక్కని చూసి దాంతో పోల్చుకుంటే మనుషులకి జీతాలు ఇచ్చి చేయించుకునేదే కరెక్ట్ అని ఇప్పుడు మళ్ళీ మెటా గ్రహించింది. అందరూ 1 బై 1 గ్రహిస్తున్నారు.